డీజే దినకరన్ గారు చిన్న వయసులో కుమార్తెను కోల్పోయాడు. దైవ సేవకుడి కుమార్తె చచ్చిపోయింది. దేవా, సేవకుడు నేను, దేవుడు కాపాడతాడని చెప్తాను. అలాంటిది నా కుమార్తె చచ్చిపోతే ఎలా నేను వాక్యం చెప్పగలను? దేవుడు అన్నాడట, దినకరన్, ఒకసారి నా వైపు చూడు. నీ కుమార్తె ఎక్కడుందో దేవుని ఒడిలో దేవదూతలతో కలిసి తెల్లటి వస్త్రాలు ధరించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందట. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందట. మంచిదయ్యా, నా కుమార్తె పరలోకంలో ఉంది, మరి నా గుండె కోత ఎందుకు ఇచ్చావు? నీకులాగా చిన్న వయసులో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం మరెక్కువ భారభరితమైన హృదయంతో నువ్వు ఏడవాలని. అంతేకాదు, పిల్లలు బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలో ఉన్న పిల్లలు ఉన్నారు. పేరుకు బ్రతికున్నారనే కానీ తల్లిదండ్రులకు గుండె కోత కలిగించే పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియచేస్తే మరెక్కువ భారభరితమైన హృదయంతో ప్రార్థన చేస్తావని, అందుకు నీకు ఈ గుండె కోత అనుమతించా. కలవరపడకో, పరలోకానికి వచ్చిన తర్వాత మరలా నీ కుమార్తెను నువ్వు కలుసుకుంటావులే అని చెప్తే, ఆ రోజు నుండి దినకరన్ గారు ఇలాంటి కుటుంబాలు ఎవరొచ్చినా దేవుని సన్నిధిలో ఆ విషయం కొరకు ప్రార్థన చేసిన కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట. తద్వారా దైవజనుడు లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా మారిపోయాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.